76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. అందులో గద్దర్ ఒకరు. దీనిపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి, తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అంతకులకు అవార్డు ఎలా ఇస్తామని చెప్పారు. నేను బండి సంజయ్ అడుగుతున్నాను, గద్దరు అంతకుడని మీకు ఎప్పుడు తెలిసింది? గద్దరును కౌగలించుకున్నప్పుడు గద్దరు అంతకుడని మీకు తెలియదా? గద్దరు అంతకుడని మీకు ఎప్పుడు తెలిసింది? గద్దరు అంతకుడా? అలాంటి మాట అనటానికి నీకు ఎంత ధైర్యం? గద్దరు పైన అలాంటి అభాండం వేయటానికి నీవెవరు? పద్మశ్రీ అవార్డుల కోసం పాకులాడే వ్యక్తి కాదు గద్దర్. ప్రజలు ఇచ్చినటువంటి బిరుదుల ముందు పద్మశ్రీ అవార్డులు ఎంత? అంతకులు మీరు, గద్దర్ గారు. ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో పోలీసు మంత్రిగా కొనసాగుతున్నటువంటి అమిత్ షా కోర్టులో ఏం చేశారో అందరికీ తెలుసు. ఆయన పైనటువంటి మర్డర్ కేసు పైన ఈనాడు దండకారణ్యంలో అమాయక గిరిజనులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తున్నది అందరికీ తెలుసు. అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించి ఈనాడు ఒక పాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నటువంటిది అందరికీ తెలుసు. మీరా గద్దర్ను అంతకులని చెప్పేది? మీరా అంతకుల గురించి మాట్లాడేది? వామపక్షాల జోలేని కట్టకపోతే మరాలంటి వామపక్ష భావజాలం నుంచి వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారిని ఏ విధంగా మీ పార్టీలో చేర్చుకున్నారు? ఎందుకు ఎంపీ సీట్ ఇచ్చారు? రేపో మాపో ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలా లేదా అనేటువంటి విషయం పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం కూడా ఉంది. తప్పును సరిదిద్దుకోండి. తెలిసి చేసినా తెలియక చేసినా అవార్డులకు గద్దరు ఎప్పుడు కూడా అర్హులు చాచలే. అనేక పాటలు రాసినటువంటి గద్దరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి పాటలకు నంది అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ గద్దరు నాకు ప్రజలిచ్చిన అవార్డు ముఖ్యం తప్ప ప్రభుత్వం ఇచ్చే అవార్డు నేను లెక్కనేయని చెప్పాడు. మీ తప్పును సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. గద్దరు ఒక ప్రజాస్వామికవాది. గద్దరు రాజ్యాంగ రక్షకుడుగా ప్రచారం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు. గద్దరు ప్రజా కళాకారుడు. గద్దరు కేవలం తెలంగాణకో ఇండియాకో మాత్రమే కాదు, ప్రపంచ కళాకారుల్లో ప్రఖ్యాతగించినటువంటి ఒక మేటి కళాకారుడు. అలాంటి గద్దరును అహంకారపూరితంగా మీరు మాట్లాడటం ప్రజలు క్షమించరు. క్షమాపణలు చెప్పండి.